నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్, ఒక విల్లాలో 70 రోజులు 10 జోడీలు ఉంటాయి. జోడీలు వచ్చేసి ప్రేమలో ఉన్నవాళ్ళు ఆర్ పెళ్ళైన వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్ మధ్య టాస్కులు అన్ని గేమ్స్ పెడతారు. ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళే లాస్ట్ వరకు ఉండి విజేతగా నిలుస్తారు. ఎవరైతే తక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియో పూర్తిగా చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక షో పేరు వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 10 జంటలు ఉంటారు. మరి ఆ జంటలు ఎవరెవరు అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ వచ్చేసి ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ షో కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఎక్కడ హిందీలో ఎక్కడ కూడా లేదు. అయితే కొద్దిగా రిలేటెడ్గా ఉంటుంది. హిందీలో ఏవైతే షోస్ ఉన్నాయో వాటికి రిలేటెడ్గానే ఉంటుంది. కానీ చాలా బెస్ట్ షో అని చెప్పొచ్చు. హిందీలో ఉన్నట్టు వల్గారిటీ ఏముండదు మన తెలుగులో. అలా ఉంటే ఎవరు కూడా చూడరు. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే తగ్గట్టుగానే ఉంటుంది. ఎవరైతే జంటలు ఉన్నారు కదా, ఇప్పుడు సెలెక్ట్ చేశారుగా 10 జంటలు, వాళ్ళు కూడా అందరూ ఫ్యామిలీ పర్సన్సే, అందరూ సెలబ్రిటీలే. మరి ఎవరెవరు అన్నది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 నుంచి హరిత హరీష్ వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తున్నారు. వీళ్ళు ఒక క్రేజీ జోడీ అని చెప్పొచ్చు. వీళ్ళ నుంచి అయితే చాలా టీఆర్పీ ఏమంటారు స్టఫ్ ఉంటుంది మా టీవీ వాళ్ళకి. అండ్ ఇది సారీ గైస్ ఇంకోటి చెప్పాలి, ఇది మా టీవీలో అండ్ జియో హాట్స్టార్లో టెలికాస్ట్ కాబోతుంది. ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందంటే ఆఫ్టర్ బీబీ జోడీ సీజన్ 2 కంప్లీట్ అయిన తర్వాత అదే వీక్ లేదా దాని తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఇది టెలికాస్ట్ చేస్తారు. అయితే ముందు జోడీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ జోడీ వచ్చేసి హరిత హరీష్ గారు. అండ్ నెక్స్ట్ జోడీ వచ్చేసి ప్రియాంక అండ్ శివ. ప్రియాంక తెలుసు మీకు, చాలా సీరియల్లో నటించింది అండ్ బిగ్ బాస్లో కూడా వచ్చింది ఒక సీజన్లో. అండ్ తర్వాత అంజలి అండ్ పవన్, వీళ్ళు సీరియల్స్ వాళ్ళే తెలుసు, వీళ్ళు కూడా చాలా పాపులరే. అండ్ వసంతి అండ్ కళ్యాణ్ తర్వాత జోడీ వచ్చేసి సోనియా అండ్ సిద్ధు. వీళ్ళు సో మన సోనియా వచ్చేసి బిగ్ బాస్కి వచ్చింది అనుకుంటా ఇంతకుముందు. వీళ్ళు యూట్యూబ్లో చాలా ఫేమస్. సారీ బిగ్ బాస్కి రాలేదు కానీ యూట్యూబ్లో చాలా ఫేమస్ వీళ్ళ జోడీ. అండ్ కొన్ని సినిమాల్లో నటించింది తను సోనియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేష్ అండ్ సాండ్రా, వీళ్ళు చాలా సీరియల్స్ చేశారు, వీళ్ళకి కూడా చాలా క్రేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ నుంచి నూకరాజ్ అండ్ ఆయిషా, వీళ్ళు కూడా రాబోతున్నారు. అండ్ శుభశ్రీ అండ్ అజయ్, శుభశ్రీని ఇంతకుముందు మనం బిగ్ బాస్లో చూసాము. అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు, వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళు రాబోతున్నారు. నటరాజ్ మాస్టర్ నుంచి చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది ఈ సీజన్లో మాత్రం. ఈ షోలో మాత్రం మాస్టర్ కోపం ఎట్లుంటుందో తెలుసు కదా, వేసేస్తాడు ఒక్కొక్కరిని. మరి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రత్నకుమార్ అండ్ రమ్య, వీళ్ళు యూట్యూబ్ నుంచి, వీళ్ళైతే పూర్తిగా యూట్యూబ్ అండ్ ఇన్స్టాకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఏ సీరియల్లో ఇప్పటివరకు యాక్ట్ చేయలేదు. మరి ఇక్కడ ఇట్లా మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి కూడా తీసుకున్నారు. అందరూ చాలా యంగ్. అంటే ఇక్కడ చూడండి ఫిజికల్ టాస్కులు కూడా ఉండబోతున్నాయి ఈ షోలో. నాకైతే షో మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. మరి ఇది బిగ్ బాస్ లాగా రియాలిటీకి తగ్గట్టు చాలా క్లోజ్గా రియాలిటీగా ఉంటుందా, లేదంటే వాళ్ళకు నచ్చినట్టు కాన్సెప్ట్ చేంజ్ చేసుకొని వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు టీఆర్పీ కోసం ఏదంటే వచ్చేసి మాత్రం ఫెయిల్ అవుతుంది. కానీ రియాలిటీగా ఉంచితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఎందుకంటే 70 డేస్ ఒకే విల్లాలో అంటే ఆ కాన్సెప్టే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకైతే. చూద్దాం. మరి చెప్పాను కదా ఇది మన స్టార్ మాలో అండ్ జియో హాట్స్టార్లో టెలికాస్ట్ కాబోతుంది. మరి ఇందులో మీ ఫేవరెట్ జోడీ ఏందో కామెంట్ చేయండి. మరి ఇందులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో, మీరు ఈ షోని చూడాలనుకుంటున్నారా లేదా, అలాగే మనం ఈ షో గురించి రివ్యూస్ కానీ మాట్లాడుకోవడం కానీ చేద్దామా అదా కూడా కామెంట్ చేయండి. నాకు మీ సపోర్ట్ కావాలి గాయస్. ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ షో స్టార్ట్ అయిన తర్వాత మరిన్ని వీడియోలు చేసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.